పొదుపు చేయడం వల్ల ఉన్నోళ్ళు అవుతారా కారా అనేది నాకు ఒక డౌటు. కాకపోతే పొదుపు అనేది మాత్రము మంచి అలవాటు అని మాత్రం నాకు తెలుసు. దేవుని దయ వల్ల అది మాత్రం నాకు ఉంది. దాని ద్వారా మనం ఉన్నోళ్ళం అవుతామా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఇబ్బంది పడకుండా మాత్రం ఉంటాం, ఒకరి మీద ఆధారపడకుండా మనం ఇబ్బంది పడకుండా మాత్రం ఉంటాం. పొదుపు అంటే మొత్తం అయిపోయినాక లాస్ట్ చివరికి వచ్చినాక దాన్ని కాపాడుకోవడం కాదు. ఏ వస్తువు అయినా ఏదైనా కూడా పొదుపు చేయడం వల్ల ఉన్నోళ్ళు అవుతారా కారా అనేది నాకు డౌట్ ఒకటి. మంచిగా తిని ముందు మంచిగా తిని తర్వాత దాచుకోవాలా, దాచుకున్న తర్వాత తినాలా అనేది నా లైఫ్లో ఇది ఒక పెద్ద డౌట్, నాకు క్వశ్చన్ మార్క్. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే మనం దాచుకున్నదే మన దగ్గర ఉంటుంది. వేరే వాళ్ళు అయితే వచ్చి మనకి ఏది ఇయ్యరు, పెట్టరు, రూపాయి కూడా పక్క వాళ్ళ నుంచి మనకు రాదు. మనం దాచుకున్నది మనకే ఉంటుంది. కాబట్టి పొదుపు అనేది మన జీవితంలో అలవాటు అయ్యి ఉంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక మంచి వరం అని చెప్పుకోవచ్చు. అది దాంతో ఒక 2 రోజులు సేఫ్ అయితే అంతకుమించి ఏం కాదు. కాకపోతే ఆ 2 రోజులే లైఫ్ లాంగ్ అదే 2 రోజులు వేసుకుంటూ పోతే మన సగం జీవితాన్నే పొదుపు చేయచ్చు కదా. అట్లా నేను అనుకుంటా. అది గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు. నాకు మాత్రం ఎవరిదో సాయజ్ఞకాంతుల సౌఖ్య సంధాత సౌమనస్యమితో సవిత భాసించు శుభకర భాస్కర సుమధురాస శుభకర భాస్కర సుమధురాస మంగళహారతి మా సూర్యదేవా అవనిలో సంపద అభివృద్ధి నొంద మంగళప్రదమగు మధ్యలోకంబు శుభకర భాస్కర సుమధురాస మంగళహారతి మాతల నీకు అందుకో అయ్యా ఆది